సుఖమైన దపస్తతోనే జీవితాంతం ఇక్కడనే ఉంటాయి. ఇక్కడనే నా భర్తకి నేను అంకితం. నా ఇల్లు ఇదే, మా అత్త మామ ఉండేది ఇదే, నేను ఉండేది ఇక్కడనే. ఐ వాంట్ జస్టిస్. నేను ఇక్కడనే ఉంటా. కూర్చోండి మీరు కూడా కూర్చోనమ్మా. ఇస్తాము. అబ్బాయి మారుతాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడన్న నమ్మకం ఉంది. పంచాయతీలు వద్దు, ఏదొద్దు. ఎన్నిసార్లు పంచాయతీ అని అమ్మాయి చెప్పింది, నాతో చెప్పింది. నాకు పంచాయతీలు వద్దు, నా భర్త దగ్గర నేను ఉంటా అని చెప్పేసి ఆమె అక్కడ లేచి వస్తా అంటే చున్ని బట్టి గుంజిండట. సరే ఇవాళ ఉన్న ఆవేశం రేపు ఉండదు, మాపు ఉండదు. వాళ్ళు కలిసి ఉండడానికే ప్రయత్నిస్తాను. కాబట్టి దయచేసి పోలీస్ సపోర్ట్ కూడా అమ్మాయికి కావాలి, పెద్ద మనుషులు అందరి సపోర్ట్ కావాలి, ఊర్లో పక్క పంట వాళ్ళ సపోర్ట్ అమ్మాయి కావాలి. ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు అని అంటే ఆట బొమ్మలు కాదు, చేసుకోవడం కట్న తీసుకోవడం అది కాదు. అమ్మాయిని చక్కగా చదువుకోవాలి. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, చట్టం తెలిసిన ఆయనే నెగట్లే చేస్తాడు. మామూలుగా పని చేసుకునే వాళ్ళైతే ఇంకెంత టార్చర్ పెడతారు. ఇది అనే వాళ్ళ పరిస్థితి ఏంది? అత్త మామ టార్చర్ ఏంది అన్న? అత్త మామ పరిస్థితి ఏంటంటే ఎక్కినాక ఏం చేసిండు, నా బిడ్డని వెనకాలకెళ్ళి ఇట్లా చున్ని బట్టి ఇట్లా లాక్కొని వెళ్ళిపోయిండు. ఎందుకు అనంటే ఈమెను కట్నము మేము మాకేమన్నాడంటే కట్నం ఇస్తా అన్నాడు. మీకు 26 లక్షలు ఇస్తా అన్నాడు. మాకు లాస్ట్ కి వచ్చేసరికి రూపాయి ఇయ్య, ఏం చేసుకుంటారో చేసుకొని చేతులు అవటంటే మాకు తెలియదు. చేతులు అవటంటే ఈ పెద్ద ముసలు అందరూ ఎక్కడ పోయింది. ఇప్పుడు మీకు అరేంజ్మెంట్ ఏంటంటే కట్నమేనా? కట్నం కింద టార్చర్ పెడతాడు. మాకు కట్నం అవసరం లేదు. అమ్మాయి జీవితం మంచిగా ఉండాలి, మా అల్లుతోని కాపురం చేయాలి, మా అల్లుతోని కాపురం చేయాలి, కాపురం చేయాలి, ఈ ఇంట్లో ఉండాలని మేము తోలిపోతామని వచ్చినాం. నీ పేరేం పేరు? విజయలక్ష్మి. భద్రయ్య, మా భర్త పేరు భద్రయ్య. పోతారం సకినాల సత్యనారాయణ వాళ్ళ రెండో కొడుకు. మా పాపనిచ్చిన జగన్ కు మా అల్లుడు సిఆర్పిఎఫ్ నా బిడ్డని ఇచ్చిన నుండి ఆయన తోలుకపోవడం. ఎప్పుడైంది మ్యారేజ్? మ్యారేజ్ సంవత్సరం 18 నెలలు అవుతుంది. 18 నెలల నుండి తోలుకపోతలేడు. ఆయన డ్యూటీ అంటాడు. ఇవాళ తీసుకోపోతా, రేపు తీసుకోపోతా అంటాడు. తీసుకోపోలేదు, ఏం లేదు. ఏమన్నా అంటే ఓట్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మొన్న సుతా ఓట్లు అన్నాడు. ఇదే పంచాయతీలకు మేము ఊకే ప్రతి ఆస్తి గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఆస్తి గొడవలు మాకు ఏమి లేవు. మేము కట్నం ఇచ్చినాం ఆయనకు. మంచిగా 500 గజాల జాగా ఇచ్చినాము. మంచిగా 13 లక్షలు ఇచ్చినాము. ఆయన ఫ్రెండ్స్ అన్నారా చైన్ పెట్టినాము, ఉంగురం పెట్టినాము. ఆయన బ్రాస్లైట్స్ కూడా పెడతామని చెప్పినాము. దీపావళి కట్నం పెడతామని సుతా అన్నాం. అంటే ఆయన నాకు సెలవు లేదు, నాకు ఓట్లు ఉన్నాయి, నేను ఇప్పుడు రాను అన్నాడు. రాలేదు. ఓట్లు దాటేసిండు. కథ అమ్మాయిని తోలుకపోతలేడు. మేము అమ్మాయిని ఇక్కడ మేము వచ్చినాము. నోములు ఉన్నాయని వీళ్ళు ఉంచుకున్నారు అమ్మాయిని. అబ్బాయి రాలేదు. ఏమైంది జగన్ వస్తలేవా అని అంటే, లేదు నేను ఇప్పుడు రాను, ఓట్లు అయిపోయినాక వస్తా, ఇప్పుడు రానని చెప్పిండు. అంటే అట్లా ఓట్లు అయిపోయినాయి కదా రావా అని అంటే, ఇప్పుడు రాను నేను అన్నాడు. నేను 31 తారీఖు నాడు వస్తా అన్నాడు. అని అంటే 31 తారీఖు నాడు రాలేదు. అప్పటి వరకు అత్తమామ టార్చర్ పెట్టిండు. టార్చర్ పెడితే వాళ్ళ పిన్నితోని లైన్ లో కలిపి మా అమ్మాయిని పంపియని నాకు ఫోన్ చేసిండు. మేము అమ్మాయిని తోలుకపోతే మళ్ళీ తీసుకొచ్చుకున్నాక ఇక్కడికి వచ్చినాక మా అమ్మాయి బాగా టార్చర్ పెడతా అంటే వాళ్ళ నానమ్మ, మా అత్త, మామ, మరిది, బావ. టార్చర్ ఎన్ని రోజులు అమ్మా పెట్టి? టార్చర్ సంవత్సరం అవుతుంది. సంవత్సరం కింద టార్చర్ పెట్టి సంవత్సరం నుంచి టార్చర్ పెట్టినప్పుడు మీరు స్టేషన్ లో ఏమని ఇచ్చారా? సంవత్సరం అవుతుంది. మేము 8 నెలలు అవుతుంది. 8 నెలల కింద మేము పోలీస్ స్టేషన్ ఇచ్చినాము. మహిళా పోలీస్ స్టేషన్ కి ఇచ్చినాము. ఇచ్చే సార్ ఏమన్నాడు, మీరు కూర్చొని మాట్లాడండి, మీకు న్యాయం జరుగుతుంది, మేము న్యాయమే చేస్తాము. నాకు 4 ఆడపిల్లగాళ్ళు, మేము కష్టం చేసుకొని బతుకుతాం. మేము ఏదో కష్టం చేసుకొని బతికి మేము అమ్మాయికి ఏది కావాలంటే, ఆయన ఎంత కావాలంటే మేము అంత ఇచ్చినాము. ఇప్పటికీ ఆయన కూలర్ పెట్టు అన్నాడు, ఫ్యాన్ అన్నాడు, ఏసీ అన్నాడు. సరే అమ్మా, అవన్నీ పెట్టారు మీరు, అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు కోరుకునేది ఏంటి? కోరుకునేది మా అమ్మాయిని మంచిగా ఆయన చూసుకోవాలి, ఉంచుకోవాలి, వాళ్ళ ఇంటి లోపలనే ఉంచాలి, అక్కడనే ఉండాలని. అదే ఆయన ఎక్కడ ఉంటే నా అల్లుడు ఎక్కడ ఉంటే నా బిడ్డ ఎక్కడ ఉండాలి. ఎక్కడ చేస్తాడు ఇప్పుడు? ఆయన హైదరాబాద్ లో చేస్తాడు. అకింపేట్. మీరు అడిగి వేరా మరి? ఎందుకు పోలే? ఈ సంవత్సరం నుంచి ఎందుకు పోలే? మీరు టార్చర్ అయితే అంటే పంచాయతీలో కూర్చున్నాం, ఎదురుగా వాళ్ళు అక్కడ సంఘంలో కూర్చున్నాం, వాళ్ళ పక్కకు వాళ్ళని కూర్చున్నాం. వీళ్ళ బావున్నాడు, వీళ్ళ బావని పిలిపించి మేము మాట్లాడి మా అమ్మాయిని ఉంచినాం. మా అమ్మాయిని ఉంటే మా అమ్మాయిని ఇంట్లో పండుకోబెట్టడు, ఇక్కడ పండుకోబెడతారు.
ఇక్కడ పండుకోబెట్టి ఏం చేస్తారంటే బావ పండుకుంటాడు, మరిది పండుకుంటాడు, మామ పండుకుంటాడు, అక్కడనే పండుకోవాలంటాడు. అత్తమ్మ ఇంట్లో బండి అడిగలే అది పర్సనల్ అది విషయం. ఇప్పుడు మీరు జరిగిన దానికి చెప్పండి నాకు. మాకు జరిగింది. ఇప్పుడు పంచాయతీకైనా వచ్చినాము, వస్తే పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము మాట్లాడతాం, మీరు ఆడవాళ్ళందరూ అక్కడ పక్కకు ఉండండి, మీరు మొగోళ్ళందరూ ఇక్కడ మేము మాట్లాడతామని ఇటు నలుగురు అని కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటాను, మేము ఏమలేదు. మేము అక్కడ కార్ దగ్గర నిల్చున్నాము. నిల్చుంటే ఏం చేసిండంటే మీరు వెళ్ళిపోండి అని ఈయన అన్నాడు, మా ఆయన అన్నాడు, మీరు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అంటే సరే అని మేము ఎక్కుదామని ఇటు వచ్చేసరికి అక్కడ గల్లి ఉంది అన్నట్టు, ఆ చెట్ల నా పేరు ఎస్ఐ గారిని రమ్మనండి, లేకపోతే సిఐ గారిని రమ్మనండి, లేకపోతే ఏసీపీ గారు ఉంటే ఏసీపీ గారిని రమ్మనండి. కౌన్సిలింగ్ హ్యూమన్ రైట్స్ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్. పేరు చెప్పండి అమ్మా. నా పేరు కమలాబాయి, కమలాబాయి, నా ఎల్కదుర్తి మండలం. నేను వరంగల్ వాయిస్ గట్టిగా చైర్మన్. మా నేర్సన్ చైర్మన్ గారు డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ బుర్రా రమేష్ గారు ఆదేశాల మేరకు అమ్మాయి మాకు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. కంప్లైంట్ చేసుకున్నాక ఒక 2-3 సార్లు అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడి కలిపి ప్రయత్నం చేసినాం. చేసిన తర్వాత అబ్బాయి అన్నాడే కదా నాకు అమ్మాయి వద్దు అనడానికి రీజన్ లేదు, ఎలాంటి రీజన్ లేదు. అమ్మాయి చదువుకుంది, 4 ఆడపిల్లల తండ్రి, మగపిల్లలు లేరు, చదువుకుంది, 500 గజాలు ప్లాట్ ఇచ్చిండు, 1 కోటి రూపాయలు ఒప్పుకున్నాడంట, 11 లక్షలు నెట్ క్యాష్ ఇచ్చిండంట. బాబు నువ్వు ఒక ఎంప్లాయీ కానిస్టేబుల్ కదా, ఆడపిల్లలు వెళ్ళడం, ఉన్న భూమి కూడా నీకు ఇస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నీకు ఏం కావాలి అని అంటే అమ్మాయి వద్దు, మీరు 4 చెప్పినట్టు వింటా అన్నాడు. వద్దు అంటే వద్దు, మీరు 4 చెప్పినట్టు వింటా అన్నప్పుడు ముల్కన్నూరు ఎల్లమ్మ గుడి దగ్గర పంచాయతీ పెట్టినాం. వీళ్ళు గోల్డ్ ఎంత పెట్టారు, వాళ్ళు ఏం చేసారు, వీళ్ళు ఏం చేసారు అని లెక్క అన్ని రాసుకున్నాం. లెక్క రాసుకున్న తర్వాత వాళ్ళు అన్నారు కదా మీరు ఇచ్చింది 11 లక్షలు, 11కి 11 ఇచ్చేస్తాం, నాకు అమ్మాయి వద్దు అని మాట్లాడడం జరిగింది. ఆడపిల్ల తండ్రికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఎంప్లాయీ కాబట్టి నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే నీకు ఇంకా 20 లక్షలు ఎవరన్నా ఇస్తారు, నువ్వు పెళ్లి చేసుకోగలవు. ఆడపిల్ల ఉన్న ఆస్తి అమ్ముకొని పెళ్లి చేసిండు, ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి చేయాలని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ వదిలిపెట్టిండు అని జీవితం అంతా ఆడపిల్ల బాధపడవలసిందే. ఇప్పుడు మీకు ఏమని ఫిర్యాదు చేసింది? నాకు న్యాయం చేయమని ఫిర్యాదు చేసింది. ఏమని? న్యాయం మాకు నా భర్త నాకు తీసుకుపోయేలా చేయండి, నేను భర్తతోటి కలిసి ఉంటాను అని అంటే మా దగ్గరనే మా 4 సమక్షంలోనే నాకు అమ్మాయి వద్దు అంటే వద్దు అని పెట్టుకున్నాడు. దీనికి 4 సార్లు పంచాయతీలో కూర్చున్నాము, తీసుకుపోయే ప్రయత్నం చేయి బాబు అని అంటే వద్దు అని అన్నాడు. వద్దు అన్నప్పుడు ఈ రోజు ఇక్కడ పోతారంలో కూర్చున్నాం పంచాయతీకి. మీరు ఏం చేస్తారు చేసుకోపోండి, మీరు కేసు పెట్టుకుంటారా పెట్టుకోండి, ఏమైతుంది, నేను కేసుకే పోతాను, నేను ఏమి ఇవ్వను, నాకేమి ఇవ్వలేదు, నాకు అమ్మాయి వద్దు, నేను ఏమి ఇవ్వను అని ఆయన గట్టిగా మాట్లాడుతూ వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మాయి ఆవేదన ఏంటిదని అంటే నా ఇంట్లో నేను ఉంటాను, నాకు మళ్ళీ పెళ్లి చేసే కెపాసిటీ మా అమ్మ నాన్నకు లేదు, నా ఇంట్లోనే ఉంటాను నేను అని అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి సర్దు చెప్పి అమ్మాయిని ఇంట్లో తోలిపోదామని వచ్చాం సార్. ఇక అమ్మాయి ఇంట్లో ఉంటేనే అమ్మాయికి న్యాయం జరుగుతుంది, లీగల్గా ఆమె పెళ్లి చేసుకున్నది కాబట్టి ఆ ఇంట్లో హక్కుదారు కాబట్టి అని ఎక్కడ ఉద్యోగం చేసినా నా భార్య ఉన్నదని ఆలోచనతోటి వస్తాడు, అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది, మేము ఇంట్లో తోలిపోతాం. అమ్మాయికి న్యాయం జరిగేంత సేపు మేము అసలు వదిలిపెట్టే సవాలే లేదు. ఇళ్ళకి పెళ్లి పేద కుటుంబం అయినా కూడా ఒక 10 లక్షలు కావాలి ఖర్చు కట్నం అంటే ఎవరు తీసుకుంటానండి? కట్నం లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటానరా? చట్టం దృష్టిలోనేమో కట్నం తీసుకోవద్దు, కట్నం తప్పు అంటారు, కానీ కట్నం లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా? తీసుకుంటారు, మళ్ళీ అదనం అడుగుతాండ్రు, ఇంకెవరైనా అమ్మాయిలు దొరికితే వాళ్ళతోటి తిరుగుతున్నారు, భార్య పిల్లలను ఆగం చేస్తాండ్రు. కాబట్టి అమ్మాయి ఇదే ఇంట్లో ఉంటుంది, ఈ ఇంట్లోనే కూర్చోబెట్టి పోతాం.